ఇడియమ్స్ అంటే తెలుగులో జాతీయాలు అని. ఈ వీడియోలో మనం 3 ఇడియమ్స్ గురించి తెలుసుకుందాం. అవేంటంటే ద బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్, కాస్ట్ అన్ ఆర్మ్ అండ్ ఎ లెగ్, బ్రేక్ ది ఐస్. మొదటగా ద బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్ అనే ఇడియం గురించి తెలుసుకుందాం. ద బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్ అంటే మీనింగ్ ఏంటంటే ఇట్ ఈస్ యువర్ టర్న్ టు టేక్ యాక్షన్ ఆర్ మేక్ అ డెసిషన్. అంటే చర్య తీసుకోవడం లేదా నిర్ణయం తీసుకోవడం మీ వంతు అని చెప్పాల్సి వచ్చినప్పుడు ద బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్ అనే ఇడియంను ఉపయోగిస్తాం. ఎగ్జాంపుల్స్ చూద్దాం. I have explained everything. Now the ball is in your court. అంటే నేను అన్నీ వివరించాను, ఇప్పుడు నిర్ణయం నీ చేతుల్లో ఉంది. I have explained everything. Now the ball is in your court. అంటే నేను అన్నీ వివరించాను, ఇప్పుడు నిర్ణయం నీ చేతుల్లో ఉంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్. We have invited her to join the team. Now the ball is in her court. అంటే మేము ఆమెను టీంలో చేరమని ఆహ్వానించాము, ఇప్పుడు నిర్ణయం ఆమె చేతుల్లో ఉంది. We have invited her to join the team. అంటే మేము ఆమెను టీంలో చేరమని ఆహ్వానించాము. Now the ball is in her court. అంటే ఇప్పుడు నిర్ణయం ఆమె చేతుల్లో ఉంది. అంటే ఇక్కడ నిర్ణయం ఆమె చేతుల్లో ఉంది అని చెప్పడానికి ద బాల్ ఈజ్ ఇన్ హర్ కోర్ట్ అనే ఇడియంను ఉపయోగిస్తాం. నెక్స్ట్ ఇడియం ఏంటంటే కాస్ట్ అన్ ఆర్మ్ అండ్ ఎ లెగ్. కాస్ట్ అన్ ఆర్మ్ అండ్ ఎ లెగ్ అంటే మీనింగ్ ఏంటంటే టు బి వెరీ ఎక్స్పెన్సివ్. అంటే చాలా ఖరీదుగా ఉండడం. దిస్ స్మార్ట్ ఫోన్ cost me an arm and a leg, but it has amazing features. అంటే ఈ స్మార్ట్ ఫోన్ చాలా ఖరీదైనది, కానీ ఇందులో అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. ఇక్కడ చాలా ఖరీదైనది అని చెప్పడానికి కాస్ట్ మీ అన్ ఆర్మ్ అండ్ అ లెగ్ అనే ఇడియంను ఉపయోగించాం. స్టేయింగ్ ఇన్ అ 5-star హోటల్ విల్ కాస్ట్ యూ అన్ ఆర్మ్ అండ్ అ లెగ్. అంటే 5-star హోటల్లో ఉండడం చాలా ఖరీదవుతుంది. నెక్స్ట్ ఇడియం బ్రేక్ ది ఐస్. అంటే మీనింగ్ ఏంటంటే టు స్టార్ట్ అ కాన్వర్జేషన్ ఇన్ అ సోషల్ సెట్టింగ్ అండ్ మేక్ పీపుల్ ఫీల్ కంఫర్టబుల్. అంటే సామాజిక వాతావరణంలో సంభాషణను ప్రారంభించి మనుషులు సౌకర్యంగా ఉండేలా చేయడం. సామాజిక వాతావరణంలో సంభాషణను ప్రారంభించి మనుషులు సౌకర్యంగా ఉండేలా చేయడం. అంటే కొంతమంది వ్యక్తులు ఒకచోట చేరినప్పుడు ఎవరూ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటే ఆ సైలెన్స్ను బ్రేక్ చేయడానికి ఎవరో ఒకరు సంభాషణను ప్రారంభించడాన్ని బ్రేక్ ది ఐస్ అని చెప్తాం.
హీ క్రాక్డ్ అ జోక్ అట్ ద స్టార్ట్ ఆఫ్ ద మీటింగ్ టు బ్రేక్ ది ఐస్. అంటే మీటింగ్ మొదట్లో మాట మొదలు పెట్టేందుకు అతడు ఒక జోక్ చెప్పాడు. అంటే ఇక్కడ మీటింగ్ మొదట్లో ఎవరూ మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉన్నప్పుడు అతడు ఒక జోక్ చెప్పి ఆ సైలెన్స్ను బ్రేక్ చేశాడు. ఆ విధంగా వాతావరణాన్ని తేలిక చేసి మనుషులు సౌకర్యంగా ఉండేలా చేశాడు అని. నెక్స్ట్ ఎగ్జాంపుల్, షీ ట్రైడ్ టు బ్రేక్ ది ఐస్ బై ఆస్కింగ్ అబౌట్ their hobbies. She tried to break the ice by asking about their hobbies. వారి హాబీల గురించి అడిగి ఆమె వాతావరణాన్ని సులభతరం చేయడానికి ప్రయత్నించింది.